నమస్కారం. ఈ వీడియోలో మై స్కెడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న మై స్కెడ్యూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజీ కనిపిస్తుంది. ఇక్కడ మీకు వీక్ వైజ్గా ఆ మంత్కి సంబంధించిన ఒక టేబుల్ కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెక్స్ట్ వీక్ మీద క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ వీక్కి కూడా స్కెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఈ నెక్స్ట్ వీక్ బటన్ని క్లిక్ చేసుకుంటూ వెళితే మీకు నెక్స్ట్ మంత్ కూడా వస్తుంది. ఇలా మీరు ఏ మంత్కి కావాలనుకున్నా స్కెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎడమవైపు మీకు టైమింగ్స్ కనిపిస్తున్నాయి కదా, 7 AM, 8 AM, 9 AM అని. అంటే మీరు ఏ రోజు ఏ టైంలో మీరు అనుకున్న లెసన్ ప్లాన్ని చెప్పాలనుకుంటున్నారో ఆ సెల్ మీద క్లిక్ చేసి స్కెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా ఈ టేబుల్లో ఉన్న ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేసి తరువాత కూడా మీరు స్కెడ్యూల్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈ టేబుల్లో ఉన్న ఏదో ఒక సెల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తరువాత మీరు వివరాలని యాడ్ చేయడానికి ఈ విధంగా ఒక పేజీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు లెసన్ ప్లాన్ని స్కెడ్యూల్ చేసే ముందు ఆ లెసన్ ప్లాన్కి సంబంధించిన మీడియం, క్లాస్, సబ్జెక్ట్, చాప్టర్, సబ్ టాపిక్ వివరాలన్నింటినీ కూడా మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. మీరు ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఇచ్చిన తర్వాత ఆ చాప్టర్కి, ఆ సబ్ టాపిక్కి సంబంధించి మీరు ఆల్రెడీ లెసన్ ప్లాన్ని క్రియేట్ చేసి ఉంటే అది ఇక్కడ ఈ సెలెక్ట్ ది లెసన్ ప్లాన్ దగ్గర ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ మీరు ఆ క్లాస్కి, ఆ చాప్టర్కి సంబంధించి లెసన్ ప్లాన్ని ఇంకా క్రియేట్ చేసి ఉండకపోతే ఇక్కడ కనిపిస్తున్న యాడ్ లెసన్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే మీరు నేరుగా లెసన్ ప్లాన్ని జనరేట్ చేసే కంటెంట్ జనరేషన్ పేజీకి వెళతారు. అక్కడ ఆ లెసన్ ప్లాన్ని క్రియేట్ చేసి తర్వాత మళ్ళీ ఈ పేజీకి వచ్చి లెసన్ ప్లాన్ని స్కెడ్యూల్ చేయవచ్చు. ఇక్కడ నేను ఈ చాప్టర్కి సంబంధించి ఆల్రెడీ లెసన్ ప్లాన్ని క్రియేట్ చేసి ఉన్నాను కాబట్టి ఆ లెసన్ ప్లాన్ ఇక్కడ సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ డేట్ కాలం దగ్గర ఉన్న ఈ క్యాలెండర్ గుర్తు మీద క్లిక్ చేసి మీరు ఏ డేట్లో ఆ లెసన్ ప్లాన్ని స్కెడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఆ డేట్ని డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్కెడ్యూల్ టైమింగ్ని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అందుకోసం స్టార్ట్ టైం కాలం దగ్గర కనిపిస్తున్న ఈ క్లాక్ సింబల్ మీద క్లిక్ చేసి మీరు ఆ క్లాస్ స్టార్టింగ్ టైంని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎండ్ టైం దగ్గర ఉన్న క్లాక్ సింబల్ మీద క్లిక్ చేసి క్లాస్ యొక్క ఎండింగ్ టైంని కూడా సెలెక్ట్ చేసుకొని స్కెడ్యూల్ చేసుకోవచ్చు. తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్లస్ గుర్తు మీద క్లిక్ చేస్తే మీరు ఒకటి కంటే ఎక్కువ స్కెడ్యూల్స్ని ఒకేసారి ఫిక్స్ చేసుకోవచ్చు. తరువాత ఇక్కడ కనిపిస్తున్న ఈ సేవ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు స్కెడ్యూల్ సెట్ చేయబడింది. ఇప్పుడు మీరు సెట్ చేయబడిన ఈ స్కెడ్యూల్పై క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. అందులో మొదటిది వ్యూ లెసన్ ప్లాన్. ఈ వ్యూ లెసన్ ప్లాన్ మీద క్లిక్ చేస్తే మీరు లెసన్ ప్లాన్ను ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ విధంగా మీకు మీరు క్రియేట్ చేసిన లెసన్ ప్లాన్ కనిపిస్తుంది. తరువాతది వ్యూ డీటెయిల్స్. ఈ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీరు ఈ లెసన్ ప్లాన్ ఉపయోగించడానికి స్కెడ్యూల్ చేసిన డేట్ మరియు టైంకి సంబంధించిన డీటెయిల్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకవేళ మీరు ఆ డీటెయిల్స్ని మార్చాలనుకుంటే, అంటే డేట్ని కానీ టైంని కానీ చేంజ్ చేయాలి అనుకుంటే వెనుకకి వచ్చి ఇక్కడ కనిపిస్తున్న మూడవ ఆప్షన్ అయిన ఎడిట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మీరు డేట్, టైంతో పాటు లెసన్ ప్లాన్ కూడా మార్చవచ్చు. మీకు కావలసిన విధంగా ఈ డీటెయిల్స్ అన్నింటినీ ఎడిట్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఈ అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అప్డేట్ చేయబడిన డీటెయిల్స్ ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఈ విధంగా మీరు క్రియేట్ చేసిన లెసన్ ప్లాన్ను మీరు టీచ్ చేయాలనుకుంటున్న డేట్ అండ్ టైంలో మీరు స్కెడ్యూల్ చేసుకోవచ్చు.